15 లక్షలకు ఎస్జిటి పోస్టు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్ జరిగిందంట. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం, రిక్రూట్మెంట్లో అడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అనర్హుల గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు. ఇక టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు, లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి 15 లక్షలు తీసుకున్నట్టు టీచర్లు తనిఖీ చేస్తే పాఠాలు చెప్పేది ఎవరు? కింది క్యాడర్తో పై క్యాడర్ బడుల్లో తనిఖీల అధికారులు, గెజిటెడ్ హెచ్ఎంలు ఏం చేయాలి? పాఠశాలల తనిఖీ ఉత్తర్వులపై టీచర్ల ఆగ్రహం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లలో పంచాయతీ పెట్టడం ఏమిటని మండిపాటు. ఒక్కో పోస్టుకు 15 లక్షలు తీసుకొని టీచర్ ఉద్యోగాలు ఇస్తే అర్హులు ఏం కావాలి, అనర్హులకు ఎందుకు పెడతా ఉంది అని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసుకు వచ్చింది. ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు